somos locos. Welcome to Colgate Max Fresh Day! Dumma Dulpenduku! Ready! The ultimate dancing final fight ki heartiest welcome! మీరంతా మనమంతా ఎప్పుడెప్పుడుగా అని ఎంతో ఎక్సైటింగ్గా ఎంతో యాంగ్జైటీగా ఎదురు చూసినటువంటి గోల్డెన్ మూమెంట్స్ వచ్చేసాయండి. మనం కోల్గేట్ మ్యాక్స్ ఫ్రెష్ డి ఫైనల్స్ లోకి వచ్చేసాము. కెన్ యు బిలీవ్ ఇట్? వి ఆర్ ఇన్ ఫైనల్స్ లో ముందుగా ఒక్క నుంచి నా పర్ఫార్మెన్స్ ఉంటుందంటే నేను ఎంత టెన్షన్ పడ్డానో తెలుసా అండి. ఎంతగా డాన్స్ ప్రాక్టీస్ చేశానో మాటల్లో చెప్పలేను. వరల్డ్ కప్ ఫైనల్స్ కి కూడా మన క్రికెటర్స్ అంతగా ప్రాక్టీస్ చేసి ఉండరు. మరి మన షో ఎలాంటి షో అండి బాబు! మీ దిల్ గెలుచుకున్నటువంటి షో, స్పెక్టాక్యులర్ షో, ఫ్యాబ్యులస్ అని మీరు శబాష్ అని పొగుడుతున్నటువంటి షో కోల్గేట్ మ్యాక్స్ ఫ్రెష్ డే. ఇక్కడ స్టేజ్ పైన దుమ్ము దులిపినటువంటి మాస్టర్స్ అందరూ మరొక్కసారి ఒక్కటిగా కనిపించబోతున్నారు. స్టేజ్ పైన దుమ్ము దులిపబోతున్నారు. ఇంతకంటే ఏం కావాలి చెప్పండి? సో పండుగ చేసుకోవడం రెడీనా? ఈ పిల్ల పండగ అంటోంది కానీ అసలు ఈ పండగకి కారణమైన పవర్ని పిలవట్లేదేంటి? ఆ దేవ 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 ప్రభు దేవాన్ని పిలవట్లేదేంటి అనుకుంటున్నారా? ఊరించి చెప్పేదే. ఇప్పటి వరకు మన కోల్గేట్ మ్యాక్స్ ఫ్రెష్ డీలో ఆ రౌండ్ అని, ఈ రౌండ్ అని, ఎంటర్టైన్మెంట్ అని, ఎలిమినేషన్ అని ఎన్ని గోల్డెన్ మూమెంట్స్ని మనం చెరిష్ చేసుకున్నాం, సెలబ్రేట్ చేసుకున్నాం, షేర్ చేసుకున్నాం. అవునా కాదండి? సో ఈ 12 మంది మాస్టర్స్లో ఎవరు ఫైనల్స్కి వెళ్తారని టెన్షన్ పడితే ముచ్చటగా ముగ్గురు వచ్చారు ఫైనల్స్. Feels good to be back. I missed you. Relax your mind, let your conscience be free. You're now rolling with the sounds of the BBE. You know what time it is. Report to the dance floor. Talk to me. సో ఈ ముగ్గురులోంచి ఒకే ఒక్కరు డి టైటిల్ ని దక్కించుకుంటారు. మా డాన్సర్స్ ఇప్పటి వరకు ఆ దేవదేవ ప్రభుదేవాని ఇన్స్పిరేషన్గా తీసుకుని పర్ఫామ్ చేశారండి ఇక్కడ. కానీ ఇక నుంచి
ప్రత్యక్షంగా ప్రభుదేవ సార్ మన ప్రోగ్రామ్ లో వచ్చి వారిని చూస్తుండగా వారి కళ్ళ ముందు పర్ఫామ్ చేస్తారండి. అంతకంటే హ్యాపీనెస్ ఏం కావాలి? సో ఇక ప్రోమోలోనే కాదు, ప్రభుదేవ సార్ ప్రత్యక్షంగా ప్రోగ్రామ్ లోకి వచ్చి ఇది సమరం, గెట్ రెడీ ఆడబోతున్నారు. వారు రావడానికి కొంచెం టైం ఉందండి. ఈలోపు అసలు విషయం చెప్పేస్తానండి. సో ఇక్కడ ఈ ఫైనల్స్ లో గెలిచి ఈ స్టేజ్ పైన దుమ్ము దులిపి స్టేజ్ మొత్తం చేత శబాష్ అనిపించుకుని డి టైటిల్ ని దక్కించుకుంటే వారికి ఏంటి, అక్కడొక కార్ మెరుస్తోంది, ఇక్కడొక కార్ మెరుస్తోందండి. ఒకటి మాస్టర్ కోసం, ఒకటి కంటెస్టెంట్ కోసం. రాధాకృష్ణ టయోటా హైదరాబాద్, రాధా మాధవ్ టయోటా విజయవాడ, లీలాకృష్ణ టయోటా వైజాగ్ వారు సమర్పిస్తున్నటువంటి కరోలా ఆల్టిస్ కార్ కంటెస్టెంట్ కి అండ్ రాధాకృష్ణ టయోటా వారు సమర్పిస్తున్నటువంటి ఇన్నోవా కార్ ఇంతజార్ కర్ రహీ హై మాస్టర్ కే లియే. అంతేకాదు, కారే కాదు క్యాష్ కూడా ఉంది. సువర్ణ భూమి డెవలపర్స్ ప్రైవేట్ లిమిటెడ్ 3 లక్షల రూపాయలు కంటెస్టెంట్ కి, 2 లక్షల రూపాయలు మాస్టర్ గారికి. ఇంకా మీ అందరి బెస్ట్ విషెస్. అన్నిటికంటే మించి డి ఛాంపియన్ ఎవరో తేలిపోతుంది ఈ ఫైనల్స్ లోనే. కాంపిటీషన్ స్టార్ట్ చేయడానికంటే ముందు అసలైన మెహమాన్ని పిలవాలా లేదండి? అవునా? నిజానికి మనమందరం పండుగ చేసుకోబోతున్నాం, కానీ మనకి పండుగ అయితే ఇది కొంతమందికి, ముఖ్యంగా మా జడ్జెస్కి పరీక్ష అండి. ఎందుకంటే మా మాస్టర్స్ మా కంటెస్టెంట్స్ని ఎలా ట్రైన్ చేశారంటే భూతద్దంలోంచి చూసినా కూడా ఒక్క తప్పు దొరక్క అందరూ అద్భుతంగా బాబు అనాల్సిందే. అలాంటి అల్టిమేట్ డాన్సింగ్ ఫీస్ట్ ఇవ్వడానికి మా మాస్టర్స్ కంటెస్టెంట్స్ సిద్ధంగా ఉన్నారండి. అలాంటి అక్యురేట్ డాన్సర్స్ ని రైట్ గా జడ్జ్ చేయడానికి ఈ మాస్టర్స్ రైట్ అంటున్నారు పబ్లిక్. టాలీవుడ్ లో మెగాస్టార్ చిరంజీవి చేత, కాలీవుడ్ లో సూపర్ స్టార్ రజనీకాంత్ చేత అండ్ బాలీవుడ్ లో కింగ్ ఖాన్ షారుఖ్ ఖాన్ చేత, ఇలా ఎందరో సూపర్ స్టార్ తో సూపర్ సాంగ్స్ ని, సెన్సేషనల్ సాంగ్ ని క్రియేట్ చేసి హిస్టరీని క్రియేట్ చేసినటువంటి, సృష్టించినటువంటి హమారే అప్నే తరుణ్ మాస్టర్ సాంగ్. దేవుడా దేవుడా తిరుమల దేవుడా, చూడరా చూడరా కళ్ళు విప్పి చూడరా. దేవుడా దేవుడా తిరుమల దేవుడా, చూడరా చూడరా కళ్ళు విప్పి చూడరా. నా వాళ్ళ హృదయాలు నిజమైన వజ్రాలు, నువ్వు కొంచెం సాన పెట్టరా. నా వాళ్ళ హృదయాలు నిజమైన వజ్రాలు, నువ్వు కొంచెం సాన పెట్టరా. శభాష్, శక్తులన్నీ వచ్చి చేరుతుంటే స్వర్గం తెలిసే దయ్యు భూమిపైనే. దేవుడా దేవుడా తరుణ్ మాస్టర్ దేవుడా, लुकिंग एब्सोल्युटली हैंडसम सर, और थोड़ा मैचिंग भी है. मेरा दिल कर रहा था कि मैं भी आगे नाचूं. सर, डी యొక్క రెస్పాన్స్ ఓవర్వెల్మింగ్ రెస్పాన్స్. సో నేను ఎక్కడ వెళ్ళినా కూడా ప్రతి ఒక్కరు ఇట్లా పొగడ్తల్ని వర్షంలో కురిపిస్తున్నారు సార్. సో మీ రియాక్షన్? మా మదర్ వచ్చి ఫోన్ చేసి బాంబే నుంచి ఇలాగా మంత్రాలయంలో తుంగభద్రాలో పుష్కర్ని రివర్లో పోయి స్నానం చేయాలి, నువ్వు తొందరగా పోవన్నారు. మెడ్రాస్ నుంచి కార్లో బయలుదేరాను, చిత్తూరు టచ్ చేశాను, అక్కడి నుంచి స్టార్ట్ అయ్యారు తరుణ్ మాస్టర్, తరుణ్ మాస్టర్, బీ ప్రోగ్రామ్ అని
టిల్ ఐ కేమ్ బ్యాక్. నేను వచ్చి వద్దు చిత్తూరు బెంగళూరు వాళ్ళు చుట్టుకొని వస్తామని. బెంగళూరులో ఎంటర్ అయితే కూడా అక్కడ కూడా అదే ప్రాబ్లం. ఈవెన్ ఇన్ బెంగళూరు. సో మై గాడ్ ఐఎమ్ వెరీ హ్యాపీ. ఆ ఒక్క ఇన్సిడెంట్ వినాలని ఉంది సార్ నాకు. మా వాళ్ళందరూ చెప్తున్నారు మీరు పుష్కరాల్లో స్నానానికి దిగారంట. తుంగభద్రలో అలాగే టవల్ అంతా వేసుకొని అలాగే పోయాను. అప్పటికే వెనకాల వచ్చారు. సార్ ప్లీజ్ ఐఎమ్ సారీ, నేను ఇక్కడ పూజ చేయడానికి. పర్వాలేదు సార్ మీరు చేయండి. సరే కొంచెం దూరం పోతే ఇక్కడ వరకు వాటర్ ఉంది, అక్కడ పోయి చేస్తున్నా. నాతో పాటు 4. సార్ నెక్స్ట్ ఎలిమినేషన్ ఎవరుంటారు సార్? నేను ప్లీజ్ నేను ఇక్కడ పూజ చేస్తున్నాను, అయిపోయిన తర్వాత వస్తాను. సార్ పక్కన మా డ్రైవర్ నా ఫ్రెండ్స్ ఏమన్నారంటే నువ్వు మర్యాదగా ఫుల్ ఫేస్ కవర్ చేసుకొని గుడిలో రా, లేకపోతే లేదంటే రాఘవేంద్ర గారు ఆయన కోపపడతారు అని ఫుల్గా మాస్క్ లాగా వేసుకొని లోపలికి పోయాను. చూస్తే క్యూ వచ్చి 5 కిలోమీటర్స్ ఉంది. 5 కిలోమీటర్స్ క్యూ ఉంది ఏంటి అని పోయి అడిగాము. సెపరేట్ ఎంట్రన్స్. ఆ పోలీస్ అతను చెప్పాడు ఈ ఎంట్రన్స్ వచ్చి ఒట్టి విఐపికి, మీరు పోండి క్యూలో పోండి. దాని తర్వాత నా ఫ్రెండ్స్ చెప్పారు ఒరే అది తీసేరా, ఆ మొత్తం తీసేరా. నేనేం చేయలేదు, అలా తీసేసి అలా నిలిపాడాను. తరుణ్ మాస్టర్ మీరు ఇక్కడ తరుణ్ మాస్టర్ అని చుట్టుకున్నారు. ఆ సెక్యూరిటీ అతను వచ్చి సార్ మీరు అక్కడ జడ్జు అన్నారు. సెక్యూరిటీ ఏమనుకున్నా నేను ఏదో హైకోర్టు జడ్జి అనుకున్నాను. సార్ అదండి ఇలాంటి ఇన్సిడెంట్స్ ఎన్ని జరుగుతున్నాయో. ఫైనల్ ఎక్సలెంట్ గా ప్లాన్ చేసాం అండ్ మా మాస్టర్స్ ఖతర్నాక్గా వాళ్ళ కంటెస్టెంట్కి తయారు చేశారు. సో వాళ్ళకి మీరు ఏమైనా చెప్పాలనుకుంటున్నారా? అందరూ చాలా డెడికేషన్గా చేస్తున్నారు, చాలా సిన్సియర్గా చేస్తున్నారు అండ్ డివోషనల్గా చేస్తున్నారు. నా హంబల్ రిక్వెస్ట్ ఏంటంటే ఒక్కొక్క స్పూన్ ఎక్కువ యాడ్ చేయండి. డివోషనల్, సిన్సియారిటీ, అసలు మిర్చి మసాలా ఇంకా వేసి చేస్తే ఐ థింక్ నాకు బృందా మాస్టర్కి చాలా టఫ్గా ఉంటుంది. మా ఇద్దరికి చింపి థ్యాంక్ యూ సో మచ్ సార్. నిజంగా మిమ్మల్ని కష్టపెట్టడం కోసం ప్లాన్ చేశాను సార్. నిజంగా జడ్జెస్ ని కష్టపెట్టాలి ఈరోజు. ఆ ఎలిమినేషన్ అని మాస్టర్ మమ్మల్ని కష్టపెట్టారు, ఇక మా పర్ఫార్మెన్స్ తో కష్టపెడతా అనుకుంటున్నారు సార్. బట్ బృందా మాస్టర్ తరపు నుంచి నేను కూడా చెప్తున్నాను, నేను బృందా మాస్టర్ స్టెప్ బ్యాక్. వీఆర్ ఆల్సో రెడీ ఫర్ దిస్ ఫర్ డి సార్. సో మీరు రెడీ అయితే డి అంటే థ్యాంక్ యూ సార్. ఇక మరొక ఇన్స్పైరింగ్ జడ్జ్ అండి. ఎవరండి వారు? ఎవరు ఆ బ్యూటీ? వారు ఒక్క సాంగ్ కంపోజ్ చేశారనుకోండి, చూస్తున్నటువంటి ఆడియన్స్ హృదయం ఎక్కడున్నది అని హృదయాన్ని వెతుక్కోవాల్సిందే, అలా గుండె దోచేస్తారన్నమాట. ఇప్పుడు ఆంధ్ర రాష్ట్రం అంతా ఒక స్టెప్ నేర్చేసుకుందండి విత్ సాంగ్ చింపి 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 చింపేశావ్. నేషనల్ అవార్డును అందుకున్నటువంటి మొట్టమొదటి మహిళా కొరియోగ్రాఫర్ మరెవరో కాదు, మనందరికీ ఇష్టమైన మన బృందా మ్యామ్. Put your hands together for Brinda ma'am. చెలియా 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 చెలియా
తిప్పి ఇలా పడేస్తున్నారు. ఇంకొకటి, మీరు తిట్టను కొట్టును అంటే ఒకటి చెప్తాను. మీరు తిట్టకూడదు కొట్టకూడదు. ప్రామిస్ బాను. ఓకే. ఎంతసేపు మోనికాని అండ్ రాజేశ్వర్ని మీరు ఒక పొరికి పిల్లలాగా చేసావు అని అంటే ఏమో అనుకున్నాను, కానీ మీరు కూడా పొరికి పిల్లగా మ్యామ్. మీ ఎక్స్పీరియన్స్ చెప్పండి మ్యామ్. మై నేమ్ ఇస్ జీ బృందా. జీ బృందా మాకు తెలుసు మ్యామ్. ఇప్పుడు జీ పోయింది, డి బృందా అయింది. Everybody started calling me D Brinda, D Brinda, D Brinda. Okay. It's really a big show. I'm so happy to be here. I can proudly tell I'm a judge of this show. అందరు కోరియోగ్రాఫర్స్ ఇక్కడ ఉన్నారు. అందరూ బిజీ అంటే చాలా బిజీ. బట్ నోబడీ నోస్ హూస్ అ కోరియోగ్రాఫర్స్ అవుట్ సైడ్. Because only this D show, now this is a real recognition. They'll tell the song is good, artist danced well, but they don't know who is a master. From this D show, everybody knows who is all the choreographers. We are proud to have you here as a judge. When I went to Bangalore, అందరూ DTV చూసానండి. DTV. చాలా బాగుంది చెప్పారు. DTVయా? DTVలో నా రాలేదే. Now ETV became DTV now. Everybody ఈటీవీ లాగా DTV అయింది. మ్యామ్ ఇలా చాలా మందికి వచ్చేసి మ్యామ్. డి మాస్టర్స్, డి రైటర్, డి డైరెక్టర్, డి భాను, డి యాంకర్. ఎనీవేస్ మనమంతా డి అంటే డి. సో వి ఆర్ రెడీ. థాంక్యూ సో మచ్ మ్యామ్. ప్లీజ్ బి సీటెడ్. ఇక మన ఫేవరెట్ జడ్జెస్ వచ్చేసారండి. మరి ఇప్పుడు నేను పిలవబోతుంది ఎవరినంటే మన షోకి అసలైన పవర్ ప్రభుదేవా అని అనుకుంటున్నారా? అరే దిస్ ఇస్ టూ మచ్ అండి. హౌ కెన్ యూ ఎక్స్పెక్ట్ దిస్ ఫ్రమ్ మీ? 6 నెలలుగా ఎప్పుడొస్తారా అని ఎదురు చూసి వచ్చే తరుణం అంత ఈజీగా రివీల్ చేస్తానో చెప్పండి? టూ మచ్ అండి, ఇంపాసిబుల్. సో సారీ. ఏంటి చేతిలో రిమోట్ పట్టుకుని రియాక్ట్ అవుతున్నారు? మీ టీవీయే బ్రేక్ అవుతుంది, మీ ఇష్టం. బ్రేక్ అంటే గుర్తొచ్చింది, ఇప్పుడు చిన్ని విరామం తీసుకోవాలి, బ్రేక్ తీసుకోవాలి. సో లెట్స్ టేక్ కోల్గేట్ మ్యాక్స్ ఫ్రెష్ జీ దమ్ము దులిపేందుకు రెడీలో టేక్ ఎ బ్రేక్ అండ్ కమ్ బ్యాక్. వెల్కమ్ బ్యాక్ టు కోల్గేట్ మ్యాక్స్ ఫ్రెష్ జీ దమ్ము దులిపే ఫైనల్స్ కి రెడీ. మాస్టర్స్ అంటే మాకు ప్రాణం అంటున్నారు ప్రతి ప్రేక్షకులు. సో ప్రేక్షకుల మధ్యని అంతగా గెలుచుకున్నటువంటి మాస్టర్స్ని స్టేజ్ పైకి ఇన్వైట్ చేద్దామా? సాక్షాత్తు ఆ నటరాజస్వామి నాట్యం చేస్తున్నాడా అన్నట్టు ఆంధ్రప్రదేశ్ ప్రజలందరినీ అబ్బురపరిచి వారందరి చేత అద్భుతం అనిపించుకున్నటువంటి మా మాస్టర్ కాదని మాస్టర్ స్టేజ్ ఎక్కారంటే ఏజ్ సైతం మర్చిపోయి మనల్ని అందరినీ మై మర్పింపజేసేటువంటి ఆ సార్ శివశంకర మాస్టర్. Where are you?
ప్రతి ప్రేక్షకుడికి ఫేవరెట్ మాస్టర్ మీరు మాస్టర్. ఫైనల్కి రీచ్ అయినటువంటి మన ఢీ షో గురించి మీ బెస్ట్ విషెస్. నా లైఫ్తో ఇమిడిపోయిన ఒక విషయంగా నేను అనుకుంటున్నాను. వరంగల్, వైజాగ్, బెంగళూరు అన్ని ఊర్ల నుంచి చాలా చాలా ఫోన్స్ నాకు వచ్చాయండి. అది నేను ఇంత నేను అనుకోలేదండి, నిజంగా అనుకోలేదు. ప్రతి వాళ్ళు ఏడ్చారంట, ప్రతి వాళ్ళు ఆనందించారంట. ఎన్ని గుండెల్ని ఆనందపరిచిన తృప్తి భగవంతుడు నాకు ప్రసాదించారంటే ఓన్లీ ఫర్ ఢీ షో. చాలా బాగుంది ఢీ షో. ఇది మాత్రం కాదండి, D2, D3, D4ని చేసుకుంటూ పోవాలి. ఈ ఉత్సవాలను అందరూ కలుసుకుని అందరూ ఇంకా ఎంతో డ్యాన్స్ డైరెక్టర్స్గా ఉన్నారు పాల్గొనేవాళ్ళు. అందరికీ ఛాన్స్ ఇచ్చి అందరూ వెలుగు తీసుకురావాలి అని నేను కోరుకుంటున్నాను. సెలవు తీసుకుంటున్నాను. నమస్కారం. సో అన్లిమిటెడ్ ఢీ కావాలని కోరుకుంటున్నారు. రాజేసి రాజేశ్వరి మీ కంటెస్టెంట్ ని కూడా స్టేజ్ పైకి పిలుస్తాం మాస్టర్. ఖచ్చితంగా ఖచ్చితంగా. రాజేశ్వరి, వేర్ ఆర్ యు డార్లింగ్? వెల్కమ్. ఈ పిల్ల చాలా కాలం తర్వాత నవ్వుతూ కనిపించింది. ఇలాంటి మహానుభావుడి దగ్గర నువ్వు అంతకాలం నేర్చుకోగలిగావు, అంతకంటే అదృష్టం ఇంకొకటి లేదు. మాలాంటి వారికి ఎప్పుడు వస్తుందో తెలియదు కానీ థ్యాంక్ యూ మాస్టర్. థ్యాంక్ యూ మాస్టర్. థ్యాంక్ యూ రాజేశ్వరి. ప్లీజ్ బి సీటెడ్. ప్లీజ్ బి సీటెడ్. ఈ మాస్టర్ అద్భుతంగా నటిస్తారు, నాట్యం చేస్తారు. అందుకే ప్రభాస్, రామ్, ఇలియానా లాంటి వారికి స్టార్టింగ్లో స్టెప్పులు నేర్పించి సూపర్ స్టార్స్ అవ్వడానికి దోహదం చేసినటువంటి మహామనిషి వారెవరే కాదు, రాక్ స్టార్ రాకేష్ మాస్టర్. మాస్టర్ చూడ్డానికి ఎంత సీరియస్గా కనిపిస్తారో అంత సెన్సిటివ్ అని మా అందరికీ తెలుసు. సో ఈ స్వీట్ హార్ట్ వెళ్ళిన తర్వాత మేమైతే వీ మిస్డ్ యూ అలాట్ సార్. సో మీరు రావడం చాలా చాలా సంతోషంగా ఉంది. ఢీ షో ఒక కంప్లీట్ బ్యూటిఫుల్ ఫోటోగ్రాఫ్లో ఉన్న ఫీల్ కలుగుతుంది మాస్టర్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్. చెప్పండి మాస్టర్, ఢీ రెస్పాన్స్ ఎలా ఉంది, ఆడియన్స్ ఏమంటున్నారు? ఈ ఢీ ప్రోగ్రామ్ తర్వాత మా ఊరు వెళ్ళాను నేను తిరుపతికి. అసలు ట్రైన్ దిగితే ముందు అసలు హైదరాబాద్ నుంచి సార్ మీ ఢీలో మళ్ళీ ఎప్పుడు వస్తున్నారు, ఏమున్నదక్కో మా కంట తడి పెట్టించింది. ఉదయ్ భాను గారు ఆడటం మాకు చాలా బాధేసింది. అసలు మీరు మమ్మల్ని అంతా ఏడిపించి సాంగ్ అయిన వెంటనే నవ్వారు చూడండి, అది చాలా ముచ్చటగా ఉన్నది. ఢీ ప్రోగ్రాం చూసి మా అమ్మగారు ఏడ్చారు. నా జన్మ సార్థకమైంది, ఇంత మించి ఇంకా ఆనందం లేదు. నా తల్లిదండ్రుల్ని సంతృప్తి పరిచానంటే ఈ ఢీ మా ఢీ షో వల్ల కరెక్ట్ ఈ దుమ్ము లేపే దమ్మున్న మాస్టర్లు అందరూ ఒక్కసారి ప్రపంచానికి పరిచయం అయ్యారండి. రైట్, మీ కంటెస్టెంట్ మోయిన్ వచ్చారా? సో కెన్ వీ హ్యావ్ హిమ్ ఆన్ ద స్టేజ్? మోయిన్ ఢీ ఫైనల్కి రాకపోయినా మనందరి కోసం ఫైనల్లో పర్ఫామ్ చేయడానికి రెడీ అవుతున్నాడండి. సో మోయిన్, థ్యాంక్ యూ సో మచ్. నీ రెస్పాన్స్ ఎలా ఉంది? చాలా సంతోషంగా ఉంది. సంతోషంగా ఉందా? మాస్టర్తో కలిసి ఇంకోసారి చేసే అవకాశం వచ్చినందుకు చాలా సంతోషం. అవునా? థ్యాంక్ యూ మోయిన్. ప్లీజ్ బి సీటెడ్. థ్యాంక్స్ లాట్ మాస్టర్. ఈ
ఈ మాస్టర్ సాంగ్స్ చూసామనుకోండి, ఎండలో ఉన్నా కూడా గుండెకి చల్లగా ఉంటుందండి. సూపర్ స్టార్ కృష్ణ గారి చేత కూడా వన్స్ మోర్ అనిపించే స్టెప్పులు వేయించిన మనందరి ఫేవరెట్ దిలీప్ మాస్టర్. Zumbai, I go Maya, Zumbai, I go Maya, Zumbai, I go Maya, I go Maya, Zumbai, I go Maya, Zumbai, I go Maya, Zumbai, I go Maya, I go Maya. No trick, words are manifest, lyrics are lit. Hyper, snap, made it hyper. Beat to the wing like a bullet from a sniper. Win no loser, smooth like the cruiser. Beat the beat down, I'm the beat cruiser. On to off to off, on and on. Body to body, somebody. I go Maya, somebody. I go Maya, somebody. I go Maya, I go Maya, somebody. I go Maya, somebody. I go Maya, somebody. I go Maya, I go Maya, somebody. I go Maya, somebody. I go Maya, somebody. I go Maya, I go Maya. వెల్కమ్ బ్యాక్ సార్. సార్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎవరు రాగానే అందరినీ విష్ చేస్తున్నా, బట్ నాకు మాత్రం మీ మీద కంప్లైంట్ ఉంది సార్. నేను మీతో ఇప్పుడు ఫైట్ చేస్తాను. రెడీ? మీ అంత ఫైట్ నేను చేయలేను. బట్ మీరు నాకు సమాధానం చెప్పాలి సార్. నేను ఫైటింగ్కి రెడీ. సార్ మీరు రీసెంట్గా పెళ్లి చేసుకున్నారు, మమ్మల్ని పిలవలేదు. పప్పన్నం ఎక్కడ పప్పన్నం? ఎప్పుడు పిలుస్తారు? మీకు అందరికి పప్పనగా అందరి బిర్యానీని పెడదాం అనుకుంటున్నా. అయితే ఓకే సార్, అయితే నో ఫైటింగ్. థ్యాంక్ యూ. ఓకే సార్, ఎలా ఉంది సార్ పెళ్ళైన తర్వాత లైఫ్? మీ పాటలాగే జాలీగా, సింపుల్గా, స్వీట్గా, బ్యూటిఫుల్గా ఉందా? అసలు మ్యారేజ్ చేసుకోవాలనే థాట్ నాకు లేదు అసలు ఫస్ట్ స్టార్టింగ్. తర్వాత మా ఫ్యామిలీ అందరూ కలిసి చేసుకోవాలి అందరూ ఫ్రెండ్స్ అని చెప్పారు. తర్వాత ఆటోమేటిక్గా ఒక పెళ్ళికి వెళ్ళినప్పుడు అమ్మాయిని చూడటం జరిగింది. అప్పుడే ఓకే అనేసాను. అమ్మాయి మీ కళ్ళలో కనిపిస్తుంది. అది ఇక్కడే కూర్చున్నారు. రైట్, శాంతి. హలో, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్ అండి. ప్లీజ్ బి సీటెడ్. బ్యూటిఫుల్. థ్యాంక్ యూ సార్, సతీ సమేతంగా వచ్చినందుకు థ్యాంక్స్ లాట్. డి అంటే ఏమనుకుంటున్నారు? అసలు ఈ డి ప్రోగ్రామ్ ముందు చాలా డ్యాన్స్ ప్రోగ్రామ్స్ వచ్చినాయి, నేను చూశాను, మీరు కూడా చూసి ఉంటారు. బట్ దీనికి ఏంటో సమ్ స్పెషల్. డి అంటే ఏంటి? నేను ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. ఒక చోట నేను షాపింగ్కి వెళ్ళాను. షాపింగ్కి వెళ్ళి ఏదో కొనడానికి వెళ్ళాను అనమాట. ఒక ఆయన పక్కన నుంచి ఉన్నాడు. ఆయన చూస్తే భయంగా ఉంది, చాలా రౌడీలో ఉన్నాడు. చూసి సరే మనకెందుకు బాబు మనం వెళ్ళిపోతే గౌక్కుని చేయెత్తి సార్ అన్నాడు. సార్ అనగా నేను భయం. వారా నా పర్సనాలిటీ ఏంటి, ఈ పర్సనాలిటీ నేను తప్పు చేశాను అనుకున్నా. దగ్గరికి వచ్చి ఇలా వచ్చాడు. సార్ మీరు ఢీగా సార్ మీరు అని. బాబు నేను ఢీగా. అవును, మీరు డ్యాన్స్ మాస్టర్ కదండి? అవునండి. అక్కడ ఏడ్ చేశాడు అతను. సార్ నేను చూశాను సార్, మీరు హెల్మెట్ అయిపోయారు సార్, ఏడ్ చేశాను సార్. కానీ సార్ నేను ఒక్కసారి ఒక్క ప్రోగ్రాం కూడా మిస్ అయ్యాను సార్. నేను ఆటో తోలుతాను సార్, ఆ టైం కూడా వెళ్ళిపోతాను సార్. నాకు ఆ మాట వినగానే చాలా హ్యాపీ అయిపోయింది. అలాగా పెట్రోల్ బంక్ వెళ్ళినా, ఎక్కడికి వెళ్ళినా డి నేను దిలీప్ మాస్టర్ చెప్పడం. ఆ ఆనందం ఈ ఈటీవీ వల్ల మాకు దొరికినందుకు చాలా 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 హ్యాపీగా ఉంది. థ్యాంక్ యూ మాస్టర్. అదేలాగా బాలు ఎలిమినేట్ అయిపోయినా కానీ ఈ ఈటీవీలో తను చేసిన తన డ్యాన్స్కి ఆంధ్ర రాష్ట్రం మొత్తం తను గుర్తుపడుతున్నాయి. ఎస్, సో లెట్స్ కాల్ అపాన్ బాలు. బాలు లుకింగ్ గ్రేట్. నిజానికి మీలాంటి మాస్టర్స్ అందరూ ఉన్నారు కాబట్టి మా షోకి ఇంత ప్రెస్టేజ్ వచ్చింది, ఇంత ఆనర్ వచ్చింది. సో మా ఆహ్వానాన్ని మన్నించి మా ఫైనల్కి మరింత కసిని తెచ్చేందుకు వచ్చినందుకు థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. నెక్స్ట్ రాబోతున్నటువంటి మాస్టర్ ట్రెండ్ సెట్టర్ అని చెప్పుకోవచ్చండి. మీరు ఒక సాంగ్ కంపోజ్ చేసిన తర్వాత కాలేజ్ అంటే బంక్ కొట్టే కుర్రాలు ఉంటారు కదా, వాళ్ళు కంపల్సరీ కాలేజ్కి వెళ్ళడం స్టార్ట్ చేశారు. వెళ్తూ మామూలుగానా కాలేజ్ స్టైలే అంటూ స్టైల్గా వెళ్ళడమే కాకుండా దేశాన్ని ప్రేమ దేశంగా మార్చేశాడండి ఈయన. కూల్ యాటిట్యూడ్ ని కంటేజియస్ గా మార్చినటువంటి మాస్టర్
Who is that? Right about now, what's up? We gon' start this thing your way. Say what? Puerto Rico, Puerto Rico. Do the A-Town stomp, stomp. Do the A-Town stomp, stomp. Thunderfall, fall. Straight up the gallon to the love for the killer skillet. Yeah, man, no. Thunderfall, yeah, don't tell him what kill you. Yeah, man. Don't pick up back when you see it. Come on back from the girl and ball. Scream like a dream, don't say it. We make you feel alright. Woman, wind up your body till the morning light. Then, girl, wave up your hand because you know say you're tight. Woman, bounce and go long, woman, you know say you're right. Because, woman, woman, woman. Sir, welcome, sir. Yeah. చాలా ఐఎమ్ వెరీ హ్యాపీ, చాలా హ్యాపీ. మళ్ళీ నేను భానుగా కలవడానికి, మళ్ళీ ఆర్టిస్ట్లో ఆల్ పబ్లిక్ జడ్జెస్. సో ఐఎమ్ వెరీ హ్యాపీ టు అగైన్ పార్టిసిపేట్ ఇన్ దిస్. Sir, we all missed you a lot. Definitely, Seriously, definitely. we all missed you. Even audiences, చూస్తున్న ఆడియన్స్ కూడా కూల్ జయంత్ అనగానే ఇలా అనడం అలవాటు అయిపోయింది. ఈ యొక్క రెస్పాన్స్ ఎలా ఉంది మాస్టర్? అయ్యో, నేను ఫస్ట్ వచ్చినప్పుడు ది బిగినింగ్ పీరియడ్ మేబీ. అవును మాస్టర్. ఇప్పుడు నేను మేబీ 4-5 ఎపిసోడే వచ్చాను. నన్ను కూడా రికగ్నైజ్ చేశారు. 5 ఎక్కడ మాస్టర్? 5 or 6 మేబీ. వచ్చి ఉంటారు. నేను ఎస్టీడీ బూత్లో ఇక్కడ హైదరాబాద్లో. ఇప్పుడు మీరు కూల్ జయంత్ గారే కదా అంటే నేనే అట్లా అంటే నా డార్లింగ్ అన్ని నా డార్లింగ్. అదే తరుణ్ మాస్టర్ చెప్పారు కదా, తిరుపతి నుంచి బెంగళూరు వరకు చాలా ఫ్యాన్స్, చాలా ఇంప్రూవ్, చాలా ఐఎమ్ వెరీ హ్యాపీ అగైన్ ఐఎమ్ పార్టిసిపేట్. సో దిస్ మాస్టర్ మీ కంటెస్టెంట్ పిలుద్దాం మాస్టర్. కంటెస్టెంట్ వచ్చి పిలుస్తాను చూడండి. సుధీర్. హాయ్ సుధీర్. యాక్చువల్లీ కొంచెం కన్ఫ్యూజన్లో పడేట్టున్నారండి. కూల్ జయంత్ సార్ కంటెస్టెంట్ మహేష్ కదా, మరి సుధీర్ వచ్చాడేంటి, రేఖా మేడం కంటెస్టెంట్ వచ్చారేంటి అని కొంచెం కన్ఫ్యూజన్లో ఉండొచ్చు. అందరూ మన వాళ్ళే. బట్ అసలు సీక్రెట్ ఒకటి చెప్పాలి సార్. యాక్చువల్లీ నాకు ఒరిజినల్ కంటెస్టెంట్ వచ్చి కెనడా వెళ్ళారు, టొరంటో వెళ్ళారు. అది నేను కారణం చెప్తాను సార్. చెప్పండి. కారణం చెప్తాను. దానికి కారణం ఏంటంటే ఒకసారి అక్కడ కూర్చున్నారు చూడండి, ఏమీ తెలియనట్టు బృందా మ్యామ్. అసలు బృందా మ్యామ్ గారు ఏమనుకుని ఏం తలిసి చెప్తారో తెలియదు కానీ బృందవాకు బ్రహ్మవాకు ఒక్కటేనని చైతన్యం చూసి, చైతన్య యువర్ ఎ హీరో మ్యాన్, యువర్ ఎ హీరో అన్నది ఫినిష్. బృందా మ్యామ్ చెప్పినట్టు వారు హీరో అయిపోయారు. మహేష్ ఎప్పుడు పర్ఫార్మెన్స్ ఇచ్చినా యూ హ్యావ్ అన్ ఇంటర్నేషనల్ స్టైల్ మహేష్, యువర్ ఇంటర్నేషనల్ డాన్సర్ అన్నారు. బట్ లిప్ మూమెంట్ చేయలేదు. లిప్ మూమెంట్ చేయకుండా. అండ్ సుధీర్, సో రేఖా మేడం రాలేకపోవడం వల్ల సుధీర్ రేఖా మేడంని రిప్రజెంట్ చేస్తూ అట్ ద సేమ్ టైం మహేష్ స్థానంలో తను వచ్చాడండి. రైట్, థ్యాంక్ యూ. సుధీర్ ఏమంటుంది నెల్లూరు? అందరు పార్టిసిపెంట్స్కి ఒక్కొక్క మాసంతో చేసే అవకాశం వచ్చింది, బట్ నాకు 2 మాసంతో చేసే అవకాశం వచ్చింది. వాళ్ళకంటే నేను చాలా లక్కీ. సో దిస్ ఈస్ కాల్డ్ పాజిటివ్ యాటిట్యూడ్ అండి. రైట్, ఈ షో నేను మిస్ అయ్యి నేను మా ఊరికి వెళ్ళిపోయి పంపించేసేది అనుకున్నాను, బట్ ఈ షో నన్ను మా ఇంటికి పంపించలేదు. 3-4 మంత్స్లో నేను స్విట్జర్లాండ్ పోతున్నాను. అలాగే స్విట్జర్లాండ్ వెళ్తున్నాను. స్విట్జర్లాండ్ వెళ్తున్నా. అలాగే ఎక్స్క్యూజ్ మీ, వెయిట్ అ మినిట్. ఏంటి నా దగ్గర వస్తే అన్ని ఫారెన్ వెళ్తున్నారు, అన్ని కెనడా వెళ్ళారు, యూనివర్సిటీ స్విట్జర్లాండ్ వెళ్తున్నారు. నేను కూడా ఒక చెప్పేయచ్చా? మేము డెఫినెట్లీ నాకు స్విట్జర్లాండ్ వెళ్ళాలండి మాస్టర్, నాకు ఎప్పటి నుంచో కోరిక. మీ హీరోయిన్ మీరు యాక్ట్ చేసి నేను కొరియోగ్రఫీ చేయాలి డెఫినెట్గా. ఓకే బృందా మ్యామ్, ఒక్కసారి అనండి మరి నువ్వు హీరోయిన్ అయిపోవని. No need to tell Banu. Yes. అనండి మ్యామ్. All Andhra people, for them you are the heroine. You are so beautiful.
the energy level. I told her we all a great fan of yours. The whole Andhra. బాను ఫ్లై అవుతున్నారు. నేను ప్రస్తుతం రెక్కలు కట్టుకుని వెళ్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్ మాస్టర్. ఇట్స్ బీన్ ఎ ప్లెజర్ హ్యావింగ్ యూ హియర్ బ్యాక్. థ్యాంక్ యూ. యో థ్యాంక్ యూ సుధీర్. థ్యాంక్ యూ. KING వస్తున్నాడు కింగ్. అట్టాంటి కింగ్ కాదండి, స్టైల్ కింగ్. డి కాంపిటీషన్ లో ఎవరైనా ధీటైన కాంపిటీషన్ ఇచ్చారా అంటే ఆ ధీరుడు ఎవరో కాదు, మన సత్య మాస్టర్. ఎడారిలో పడుచు గుర్రం సవారిలో మంచు కురిసే మజారిలో పంచమేసే గుడారిలో అది వింటే ఆహా అరెరే కుదిరింది తాపం. కంటి మెరుపుల కసినస తెలిసే ఒంటి మెరుపుల ముసిమిస కలిసే ఒంటె కుదుపుల గుసగుస బలిసే ఆహా అరెరే కుదిరింది తాపం. అమ్మమ్మో అది వింటే అందం. వెల్కమ్ బ్యాక్ సత్య సార్. ఇంకొంచెం అబ్బబ్బా అరే రే అదిరింది డాన్స్. మాస్టర్, మీరు ట్రైన్ చేసిన కంటెస్టెంట్ అంత అక్యురేట్గా అంత అద్భుతంగా విత్ ఎక్స్ప్రెషన్స్ చంపేస్తుంది ఏంట్రా అనుకున్నాను. ఈరోజు అర్థమైపోయింది మాస్టర్ నాకు. మాస్టర్ గారు అలా అచ్చు గుద్దినట్టుగా చూసి నేర్చుకుంటుంది. వెల్ డన్ మాస్టర్. మాస్టర్ చెప్పండి, రెస్పాన్స్ గురించి చెప్పండి, మీకు ఉన్నటువంటి అశేష ప్రజాదరణ గురించి చెప్పండి. నా అదృష్టంగా భావిస్తున్నాను, ఆ దేవుడు నాకు ఇచ్చిన వరంగా భావిస్తున్నాను. ఈ ప్రతిష్టాత్మకమైనటువంటి డ్యాన్స్ ప్రోగ్రామ్ డి అనే ప్రోగ్రామ్ టోటల్ ఇండియాలో ఫస్ట్ టైం ఇలా కొరియోగ్రాఫర్స్తో చేయటం, అలాగే చేసిన ఫస్ట్ సిరీస్లో అంత రేటింగ్ వచ్చి, అంటే యాక్చువల్లీ ఫస్ట్ సిరీస్ సెకండ్ సిరీస్ అలా స్లోగా పికప్ అవుతూ ఉంటుంది, కానీ ఒకే సిరీస్తో అన్ని డ్యాన్స్ ప్రోగ్రామ్స్ కన్నా మిన్నగా దీన్ని డిజైన్ చేసినట్టుగా దీన్ని ఆచరించి సక్సెస్ఫుల్గా నడిపిస్తున్నటువంటి ఈ మల్లిమాల ఎంటర్టైజర్ వారికి చాలా నా తరపున ధన్యవాదాలు. నా కంటెస్టెంట్ మౌనిక, ఒక్కసారి మౌనిక ఒక్కసారి అందరూ క్లాప్స్ కొట్టాలి. Monica, my darling. కంటెస్టెంట్కి ఫ్యాన్ ఫాలోయింగ్ కాంటెస్ట్ కనుక పెడితే నీకు ఫస్ట్ మార్కులు వస్తాయి మోనిక. అంతమంది అభిమానుల్ని గెయిన్ చేసినటువంటి నీ మనసు ఏమంటుంది? చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. అసలు థింక్ చేయలేదు ఇంత బాగా నాకు పేరు వస్తుందని. నిజంగా చెప్పాలంటే ఇంతకుముందు మౌనిక ఎవరెవరికి తెలియదు. ఇప్పుడు డి వల్ల ఇదో నాకు మంచి ప్లాట్ఫామ్ అయింది. థ్యాంక్స్ ఫర్ ఆల్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ మోనిక. థ్యాంక్ యూ మాస్టర్. ప్లీజ్ బి సీటెడ్. నెక్స్ట్ ఒక మాస్టర్ రావాలండి. స్టేజ్ పైన ఎన్నో రికార్డులను బ్రేక్ చేసినటువంటి బ్రేక్ సీను సార్ ఈరోజు నిజానికి రూల్ బ్రేక్ చేశారు, రావట్లేదు. బట్ బ్రేక్ సీను సార్ చాలా స్వీట్ హార్ట్ అని తెలియజేస్తున్నారండి. బికాస్ తన ఇద్దరి కంటెస్టెంట్స్ని తనని రిప్రజెంట్ చేయమని పంపించారు, శ్రీ అండ్ సమీర్. ఇద్దరికి చెప్పండి. కమ్ దిస్ సైడ్ బేబీ. ఒకరేమో కాల్గేట్ మ్యాక్స్ ఫ్రెష్ స్మైల్ అండి,
ఒకరేమో వీరి డాన్స్ చూసి కోల్గేట్ మ్యాక్స్ ఫ్రెష్ స్మైల్ అందరికీ వచ్చేసింది. సమీర్, నీ పర్ఫార్మెన్సెస్ని మర్చిపోలేము. అండ్ తరుణ్ మాస్టర్ ఫేవరెట్, నువ్వు మా అందరి ఫేవరెట్. అండ్ అఫ్ కోర్స్ మా శ్రీ. అరే ఇది భలే కలిసిందండి. శ్రీ స్టార్ట్స్ విత్ ఎస్ అండ్ సమీర్ స్టార్ట్స్ విత్ ఎస్ అండ్ సీను సార్ స్టార్ట్స్ విత్ ఎస్, ట్రిపుల్ ఎస్. అందుకే అందరు చెప్పారు ఎస్ ఎస్ ఎస్. సో ఫైనల్స్లో పర్ఫార్మెన్స్ ఇస్తారు కదా, దుమ్ము దులిపేస్తారు. థ్యాంక్ యూ సో మచ్ సమీర్ అండ్ శ్రీ, థ్యాంక్ యూ. నేను ఒకటి గమనిస్తున్నానో లేదండి, నేను చాలాసేపటి నుంచి గమనిస్తున్నాను. ఆడియన్స్లో ఒకరు కూర్చుని గేమ్స్ ఆడుతున్నారండి మనతోటి. ఎస్, గేమ్స్ ఆడుతున్నారు. ఇలాంటి గేమ్ కాదు, మన ఊర్లో ఆడుకునే ఆట, అష్టాచమ్మ ఆట ఆడిస్తున్నారు. ఈ సంగతి ఏంటి, ఈ సీక్రెట్ ఏంటి, ఒక విరామం తర్వాత తెలుసుకుందాం. ఏమంటారు, ఒక చిన్న బ్రేక్ తీసుకుందామా? ఆడుతూ పాడుతూ బ్రేక్, రైట్? కోల్గేట్ మ్యాక్స్ ఫ్రెష్ డీలో బ్రేక్ టైం, టేక్ ఎ బ్రేక్. ఫైనల్స్ లో డి అంటే దేవా, ప్రభు దేవా, దొమ్ము దుల్పేస్తా అంటూ రాబోతున్నారు మన పవర్ఫుల్ స్టార్ ప్రభు దేవా సార్. బట్ వారు రావడానికి ముందు ఏవో వైబ్రేషన్స్ వస్తున్నాయండి ఎక్కడి నుంచో. వాట్ ఇస్ దిస్ డిస్టర్బెన్స్? ఎవరో ఆట ఆడిస్తున్నారండి నన్ను. జనరల్గా వైబ్రేషన్స్ అనగానే ఒక పేరు వినగానే రావాలి కదా. మహేష్ అన్న పేరులోనే వైబ్రేషన్స్ ఉన్నాయి, రైట్ ఆర్ రాంగ్? ఎక్కడి నుంచి వస్తున్నాయి ఈ వైబ్రేషన్స్? ఓ మై గాడ్, ఇక్కడి నుంచి వస్తున్నాయి. ఈయన మహేషేనా లేదా రాంబాబా లేదా నానియా? ఆయనలా కనిపించే మరొక ఆడియనా? ఎవరో తెలియదు. ఒకసారి స్టేజ్ పైకి పిలుద్దామండి, లేదంటే ఇలా మెరుపులు నా కళ్ళకు తగులుతూనే ఉంటాయి. ప్లీజ్ వెల్కమ్ హిమ్, నాని. వెల్కమ్ టు ద షో. నాని గారు, మా షో స్టార్ట్ అయినప్పటి నుంచి రెగ్యులర్గా ఎంజాయ్ చేస్తున్నటువంటి అండ్ మేము విన్నాం మీకు చాలా చాలా ఇష్టమైనటువంటి షో అని కూడా. సో ఇంట్లో చెప్పొచ్చారా లేకపోతే చెప్పకుండా వచ్చారా సినిమాలో లాగా? చెప్పే వచ్చాను. మీరు నేను వచ్చానంటున్నారు. ఈ షో జరుగుతున్న అడ్రస్ మీరు టీవీలో చెప్పండి, ధైర్యం ఉంటే సగం ఆంధ్ర ఇక్కడే ఉంటుంది. అది మాత్రం కరెక్ట్గా చెప్పారండి. ఎందుకంటే నాకు తెలిసిన ప్రతి ఒక్కరూ అడిగారు మేము వస్తాం అని, తప్పించుకుని తిరుగుతున్నారండి బాబు. చిన్న ఇన్సిడెంట్ చెప్తాను డీ గురించి. ఒకరోజు నా ఫ్రెండ్ ఇంటికి వచ్చాడు, సెకండ్ షోకి టికెట్స్ బుక్ చేశాడు. అండ్ చాలా పెద్ద సినిమా, హౌస్ఫుల్ కలెక్షన్స్, టికెట్లు అస్సలు దొరకట్లేదు. చాలా కష్టపడి బుక్ చేశాడు, నాతో ఫోన్ చేయించాడు, ఇంకెవరితోనో రికమెండ్ చేయించాడు. సో ఆ టికెట్స్ తీసుకొని ఇంటికి వచ్చాడు. ఇంకా షోకి టైం ఉంది కాబట్టి మా ఇంటికి వచ్చాడు. ఇంట్లో కూర్చొని ఏదో టైంపాస్ చేయాలి కాబట్టి డీ పెట్టాం, డీ చూడటం స్టార్ట్ చేసాం. చూస్తున్నట్టు టైం అయిపోతుంది. అండ్ సడన్గా ఆల్మోస్ట్ షో టైం అయిపోయింది. నేను పిలుస్తున్నాను అండి, పిలిచి గుర్తు చేశా, రేపు సినిమా రా అంటే తర్వాత చూసుకోవచ్చులే అన్నాడు. అంటే అంత కష్టపడి పొద్దున్నుంచి ట్రై చేసి టికెట్లు సంపాదించి, సో దిస్ ఈజ్ బిగ్గర్ దెన్ సినిమా. ఇప్పుడు సినిమా కంటే కూడా ఎక్కువ, అంటే అది కూడా కొత్తగా రిలీజ్ అయిన సూపర్ హిట్ ఫిల్మ్ని వదులుకున్నారంటే ఈ షో ఎంత పెద్ద హిట్ అర్థమైపోతుంది. ఎందుకంటే సినిమా మళ్ళీ చూడొచ్చు కావాలంటే, డీ ఒక ఎపిసోడ్ మిస్ అయ్యారంటే మళ్ళీ చూడొచ్చో లేదు తెలియదు. సో ఎవరు డోంట్ మిస్ ఇట్. అండ్ మీరు ఎందుకు వస్తున్నారని అడుగుతున్నారు కదా, మామూలుగా కొంచెం టీవీలో చూసేటప్పుడు ఆ టెన్షన్ తట్టుకోవడం కష్టం అయిపోయిందండి. సో టీవీలో వచ్చే అంతవరకు వెయిట్ చేయడం చాలా కష్టం కదా, అందుకని నాకు ఛాన్స్ ఉంది కాబట్టి ముందే వచ్చేస్తున్నాను. మా షోని ఇంత అడ్మైర్ చేస్తున్నందుకు థ్యాంక్ యూ సో మచ్. సో ఇక్కడ ఉన్నటువంటి అందరు మాస్టర్స్ చేత సెంచరీ కొట్టాలి మీరు, అంటే అన్ని సాంగ్స్ చేయాలి అని మనస్ఫూర్తిగా మా డీ టీమ్ తరఫున కోరుకుంటూ థ్యాంక్ యూ. అండ్ ప్లీజ్ బి సీటెడ్, ఎంజాయ్ ది షో. థ్యాంక్ యూ సో మచ్. ఇంత మంచి ఎంటర్టైనర్ని మా అందరికీ అందించిన పార్టిసిపెంట్స్కి, మాస్టర్స్కి, జడ్జెస్కి అండ్ మీకు ప్లస్ డీ టీమ్ మొత్తానికి థ్యాంక్ యూ సో మచ్. అండ్ వీళ్ళందరినీ ఇంత బాగా ఎంకరేజ్ చేసిన ఈటీవీ ప్రేక్షకులందరికీ అండ్ అట్ ద సేమ్ టైం మీకు థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్ నాని, హ్యావ్ ఫన్. నెక్స్ట్ మన ముందుకు రాబోతున్నటువంటి మాస్టర్ చూస్తే పహల్వాన్ లా ఉంటాడండి, బట్ గాలిలో తేలిపోతూ ఉంటాడు. ఒక్కసారి తేలిపోయి దూకాడంటే దద్దరిల్లుతోంది స్టేజ్. లంచ్కి వస్తావా మంచుకి వస్తావా అంటే డాన్స్కి వస్తా అనేటువంటి స్టార్ ఎవరు? కృష్ణారెడ్డి సార్.
ఇంటికొస్తావా కన్న చిన్నరిస్తావా మంచికొస్తావా ఇంటికొస్తావా కన్న చిన్నరిస్తావా కృష్ణారెడ్డి సార్ సార్ ఏంటి సార్ ఎక్కడో ఖోగే వెల్కమ్ బ్యాక్ సార్ థ్యాంక్ యూ ఫెంటాస్టిక్ పర్ఫార్మెన్సెస్ సార్ ఏమైంది సార్ ఎక్కడో చూస్తున్నారు ఏదో వెతుకుతున్నారు అది కాదు డి డి ఫర్ దేవా ప్రభు దేవా కనబట్టలేదు అక్కడ సార్ పోస్టర్ తో పనే ఉంది సార్ అస్సలు సిసలైన పర్సనే రాబోతుంటే అయితే ఈ మాట చెప్పినందుకు ఈ బొకే మీకే థ్యాంక్ యూ సో మచ్ సార్ తీసుకోండి ఎంతైనా మా కృష్ణారెడ్డి సార్ కున్నంత హార్ట్ ఎవరికి లేదబ్బా మాస్టర్ సో డి గురించి ఆడియన్స్ రెస్పాన్స్ ఎలా ఉంది డి అన్న ఒక ప్రోగ్రామ్ పెట్టి మాలాంటి మాస్టర్స్ అందరిని ఒక చోట కలిపారు చూసారా అది ఇండియాలో నాకు తెలిసి వేరే ఎక్కడ జరిగి ఉండదు అనుకుంటా నీ కృష్ణారెడ్డి డాన్స్ మాస్టర్గా తెలుసు ఎవరికి సినిమాలో పనిచేసే వాళ్ళకి ఈ ఈటీవీ డి చేసిన తర్వాత మామూలుగా అందరికీ ఐడెంటిఫికేషన్ వచ్చింది కదా అందరికీ తెలుసు కానీ నాతో పాటు నా కూతుర్ని అడుగుతుంటారు అది నాకు పెద్దగా తెలియ ఒక అనుభూతి చేస్తుంటుంది సార్ మీ పాప ఎలా ఉందండి అంటుంటారు ఈయన ఎవరబ్బా అనుకుంటా సార్ టీవీలో చూశాను సార్ మీ పాప ఏడుస్తుంటే చాలా బాధేసింది సార్ అంటుంటే నాకు చెప్పలేని ఒక ఆనందం అది ఎక్సైట్ చేయలేకపోతున్నాను ఇంతవరకు తీసుకొచ్చి ఆ ఫైనల్లో ప్రభుదేవా అన్న ఒక లిజెండ్ని దింపి బాగా చేసిన వాళ్ళకి కార్తో పాటు క్యాష్ ఇచ్చి వాళ్ళని ప్రోత్సహించి అసలు పేపర్లో వేసి రోడ్లో పోస్టర్స్ వేసి అబ్బాయి ఎవరండి ఇస్తారు ఇంత గొప్ప అన్బిలీవబుల్ ఎవరైతే కార్ తీసుకుంటారో మా ప్రభుదేవా గారి చేతుల మీదుగా వాళ్ళకి బెస్ట్ విషెస్ చెప్తున్నాను అందరికీ ఇప్పుడు కృష్ణారెడ్డి అంటే పెట్రోల్ బంక్ దగ్గర నుంచి కిరాణా కొట్ల నుంచి సందు బంధుల నుంచి బయట దేశాల్లో కూడా తెలుస్తుందంటే ఇంతకంటే నేను ఇంకేం చెప్పనండి సో వన్స్ అగైన్ థ్యాంక్స్ ఈటీవీ మరొకసారి అందరి తరపున డాన్సర్స్ అందరికీ ఆరాధ్య దైవం ప్రభుదేవా మాస్టర్ వారు ప్రత్యక్షంగా మన ప్రోగ్రామ్ లో పార్టిసిపేట్ చేయకముందే డి ప్రోగ్రామ్ కి విపరీతమైన క్రేజ్ తెచ్చిపెట్టిందండి ఆ పేరుకి అంత పవర్ ఉంది ఇక ఊహించుకోండి వారు వస్తే ఎలా ఉంటుందో ఫస్ట్ టైం మన కోల్గేట్ మాస్టర్స్ డి స్టేజ్ పై అడుగు పెట్టబోతున్నారు మన ప్రభుదేవా మాస్టర్స్ వారు రాబోయే ముందు కొంచెం ఇంకొన్ని పర్ఫార్మెన్సెస్ ఉన్నాయి అవి మామూలు పర్ఫార్మెన్సెస్ కాదండి ఆల్రెడీ మన కోల్గేట్ మ్యాక్స్ ఫ్రెష్ డీలో దుమ్ము దులిపినటువంటి కంటెస్టెంట్స్ ఫైనల్ కాంపిటీషన్ కి కాస్త దూరంలో ఆగినటువంటి కంటెస్టెంట్స్ మరొకసారి మా సత్తా చూపిస్తాం ఫైనల్స్ లో మేము పార్టిసిపేట్ చేస్తాం ఫెంటాస్టిక్ ఫైనల్స్ ని ఎంజాయ్ చేద్దాం అంటూ పర్ఫార్మ్ చేయడానికి రాబోతున్నారు వాళ్ళ పర్ఫార్మెన్స్ చూడాలంటే చప్పట్లు వినిపించాలి కొంచెం జోరుగా For me like this. Show me when I'm
streets when my magic stick is wicked. ఎప్పుడు చెప్తూ ఉంటారు మాస్టర్స్, డి అంటే ఒక ఫ్యామిలీ అట్మాస్ఫియర్, డి ఫ్యామిలీ, డాన్సింగ్ ఫ్యామిలీ ఇది అని. మీరు అది నిజం అని ప్రూవ్ చేశారు. సో మీ అందరికీ, మీ స్పిరిట్కి థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. కంటెస్టెంట్స్ అందరూ పర్ఫామ్ చేసేసారు. కాస్త ఫైనల్కి కొంచెం దూరంగా ఉన్న ఫైనల్లో పర్ఫామ్ చేశాను రా బాబు అనిపించుకున్నారు. సో బట్ ఇంకా తృప్తి లేదండి కదా. అసలైన మెరుపు వస్తేనే అసలైన పవర్ వస్తుందేమో మనకి కదా. పిలుద్దాం మరి, పిలుద్దాం. చాలాసేపు నుంచి ఈగగా వెయిట్ చేస్తున్నాం కదా. పిలిచేద్దామా? ఆడియన్స్ మీరేమంటారు? ఆ దేవ 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 ప్రభుదేవుని పిలుద్దాము. కోల్గేట్ మ్యాక్స్ ఫ్రెష్ డి ఫైనల్స్ లో మనల్ని అందరినీ కలుసుకోవడానికి రాబోతున్నా ఆ కింగ్ ని పిలుద్దామా? Masters, judges, can we call him? Definitely, we're waiting. Even everybody waiting. కాకపోతే ఇప్పుడు అన్నారంటే డెఫినెట్గా నాకు అక్షింతలు పడతాయని తెలుసు, బట్ ఎక్కడ తగ్గకూడదండి. ఊరించి ఊరించి పిలుస్తుంది. ఇప్పుడు మన కోల్గేట్ మ్యాక్స్ ఫ్రెష్ అందరు కలిసి చెప్పండి, డీలో బ్రేక్ టైం. టేక్ ఎ బ్రేక్. Welcome back to Colgate Max Fresh D. Prabhudeva sir, we are ready. Where are you? అప్పుడేనా? ఇంకొంచెం. हम कह चुके हैं ना, इंतजार का फल मीठा होता है. थोड़ा सब्र करो यार. హీరో అజ్ఞాతంలో ఉంటాడండి. సాదా సీదాగా ఆటో నడుపుతూ ఉంటాడు. గొడవలకి చాలా దూరంగా ఉంటాడు. కానీ కదిలించాము ఫ్లాష్ బ్యాక్లో ముంబైని గడగడలాడిస్తాడు. ఈ ఫ్లాష్ బ్యాక్ ఫార్ములాని సూపర్ హిట్ చేసి అందరూ ఫాలో అయ్యేలా చేసినటువంటి సెన్సేషనల్ డైరెక్టర్ ఒకరు ఉన్నారండి. ఆ సినిమా ఏది అని ఒక్కసారి అడిగితే 100 సార్లు చెప్తారు ఆ పేరుని. ఏంటా పేరు? బాషా. డైరెక్టర్స్ లో కూడా బాషా కెపాసిటీ ఉన్నటువంటి డైరెక్టర్ సెన్సేషనల్ సురేష్ కృష్ణ సార్ వచ్చారు మన డి షోకి. వెల్కమ్ యు సార్, ప్లీజ్ కమ్ ఆన్ టు ద బాషా. బాషా వెల్కమ్ యు సార్, థ్యాంక్స్ అ లాట్ ఫర్ కమింగ్ సార్. మా షో గురించి మీరు విన్నది, చూసింది, మీకు నచ్చింది చెప్పండి సార్. First, good evening to everybody. It's really a very happy feeling to be here, and especially in the manchi welcome I never expected. I'm really happy. I'm really thank you very much. మనం చాలా ప్రోగ్రామ్స్ చూస్తాం. ఫర్గివ్ మై తెలుగు ఇఫ్ ఐఎమ్ రాంగ్. ఏదో డాన్స్ ప్రోగ్రామ్ ఉంటుంది, రియాలిటీ షో చాలా చూసాం. కానీ మాస్టర్స్తో ఇలాంటి ఒక 12 మాస్టర్స్ విత్ దెమ్ ఇలాంటి ఒక ప్రోగ్రామ్, I think it's first of its kind in India. See, now you know me. Meer Suresh Krishna ever telusu. You know most of the heroes, lots of actors, actresses you know. But how many of us know that behind all those beautiful dance moments, behind all those fantastic camera work, it's work of those great masters. Mana ippudu you are great talented Brinda master and Tarun Kumar master are there. Na chala films idru Basha master Tarun Kumar. నాకు ఆల్మోస్ట్ చాలా ఫిల్మ్స్ బృందా మాస్టర్ కూడా చేశారు. సో ఇట్స్ అ గ్రేట్ ఫీలింగ్. నౌ యూ నో దెమ్ బికాస్ దే ఆర్ రైట్ బిఫోర్ యూ రైట్ నౌ. సో ఇన్ అ వే ఇట్స్ అ గ్రేట్ కాన్సెప్ట్, ఇట్స్ అ గ్రేట్ ఐడియా. అండ్ ఇంత పెద్ద సక్సెస్ ఈ ప్రోగ్రామ్కి యూ షుడ్ రియలీ థ్యాంక్ ఈటీవీ అండ్ ఫర్ ఆల్ ద పార్టిసిపెంట్స్. It's a very difficult job for them because when they are eliminating one pair, they are also eliminating the masters. Yes. So it's a very, I understand their dilemma. And hats off to you. It's a very tough job, I know. But anyway, you have been doing a very good job. And for all the participants, I think it's an excellent platform. And everybody are doing a marvelous job. I wish you all the best. Thank you, sir. Thank you.
అదిగో వస్తున్నాడు, అదిగో సవ్యసాచి సంధించిన సాటి లేని అస్త్రంలో వస్తున్నాడు. సునామీ సృష్టించే సత్తా ఉన్న సుడిగాలై వస్తున్నాడు. అరే ఒకటి కాదు, రెండు కాదు, 6 నెలల నుంచి, అంటే సరిగ్గా మా డీ డాన్స్ షో దమ్మేంటో ప్రపంచానికి చాటి చెప్పినప్పటి నుంచి ఒక యజ్ఞంలా, ఒక తపస్సులా, ఒక దీక్షలా ఆ దేవ 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 ప్రభుదేవాన్ని తలుచుకుని మా డైనమిక్ డాన్సర్స్, మా మాస్టర్స్ ఇక్కడ స్టేజ్ పైన దొమ్ము దులిపారండి. బట్ ఇంకొద్ది క్షణాల్లో ఆయన కళ్ళ ముందు ఆయన చిరునవ్వు సాక్షిగా చిందేయడానికి రెడీ అంటున్నారు. బాబోయ్, కౌంట్ డౌన్ స్టార్ట్ అయింది. నా గుండె చప్పుడు పెరిగింది అని మీ గుండె చప్పుడు నాకు వినిపిస్తోంది. నిజానికి మనం కొత్త సంవత్సరం 2009లో ఉన్నామా, లేదా ఇంకాస్త ముందుకు వెళ్ళి కొత్త సంవత్సరం, మరో కొత్త సంవత్సరం 2010 సెలబ్రేషన్స్ లో ఉన్నామా అనిపిస్తోంది. ఒక్కసారి చప్పట్లు పిలిచేద్దామా పవర్ ని, ఆ దేవదేవ ప్రభు దేవాని. ఆయన్ని కలుసుకోవడం ప్రతి డాన్సర్ కి ఒక డ్రీమ్ అండి. సో ఆ మెరుపు కల నిజమయ్యే తరుణం వచ్చేసింది. లెట్స్ స్టార్ట్ ద కౌంట్ డౌన్. 10 9 8 7 come on 6 5 4 3 2 1 Here comes the power of our show, Prabhu Deva. చలిని సాటి ముందుండే హైదరాబాదీ తన ఒడిలో చోటిచ్చేది హైదరాబాదీకి సాధించేది దారీస్ వాతావరణది రాసి జీతయ్యే హంసం ప్రపంచం మదిలో నిలిచే ఇది నాటి మనం తెలిసేది. You wanna learn about history, it's never ever ending to glory. If you wanna learn about history, it's never ever ending to glory.
అయిపోయాం, మంత్రముగ్ధులు అయిపోయాం, మాటలు రావట్లేదు, విఆర్ స్పీచ్లెస్ రైట్ నౌ. కానీ టెన్షన్లో ఏం చెప్తారో తెలియట్లేదు సార్. ఒక చిన్న స్మైల్ ఇస్తే మాట్లాడతాను సార్ నేను. ఆగస్టు 13 ఫస్ట్ ప్రోమో రన్ అయింది సార్. మీరు ఒక మాట చెప్పారు, ఇది సమరం, డి గెట్ రెడీ. అప్పటి నుంచి దుమ్ము దులపడం స్టార్ట్ అయింది. ప్యారలల్స్ లేని పవర్ఫుల్ షోగా మారింది బికాస్ ఆఫ్ మీ పేరుంది కాబట్టి, మీ పర్సనాలిటీకి అంత పవర్ ఉంది కాబట్టి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఎవ్రీథింగ్. అండ్ డి, మీ ఎక్స్పెక్టేషన్స్కి రీచ్ అయిందా లేదా, మీ పేరు నిలబెట్టిందా లేదా, ఒక్క మాట సార్. అందరికీ నమస్కారం. ఎలా స్టార్ట్ చేయాలో ఎలా మాట్లాడాలో తెలియట్లేదు, బట్ ఐఎమ్ హ్యాపీ, వెరీ హ్యాపీ. ఫస్ట్ ఈ ప్రోగ్రామ్ స్టార్ట్ అయిన ముందు శ్యామ్ గారు వచ్చి నా దగ్గర అడిగారు, ఇలాగా స్టార్ట్ చేస్తున్నాను, మీరు ఉండాలి అని నేను చెప్పాను. ఓకే సార్, డ్యాన్స్ షో, ఐ విల్ డూ ఇట్ సార్ అని చెప్పాను. సో అప్పుడు డి అని పేరు పెట్టామని చెప్పాను. సో దెన్ దట్స్ వాట్ హ్యాపెన్. అప్పుడే నాకు కోట్ సూట్ అన్నీ ఇచ్చారు వాళ్ళు. సో క్యాషువల్గా వచ్చేస్తాను సార్. సార్ క్యాషువల్ వద్దు సార్, ఈ ప్రోగ్రామ్ చాలా చాలా పెద్ద హిట్ అయింది సార్, అలాగే మీరు రావాలి సార్ అని ఈ డ్రెస్ అని ఇచ్చారు నాకు. సార్ నేను ఈ ప్రోగ్రామ్ ఫుల్గా చూడలేదు, బట్ అప్పుడప్పుడు కొద్దిగా చూశాను. ఐ థింక్ డి ఈస్ బెస్ట్. అండ్ ఆల్సో అప్పుడు చెప్పాను ఎలా మీరు చేస్తున్నారంటే 12 మాస్టర్స్ వస్తారు సార్ అందరూ. ఓకే, అదే కొత్తగా ఉంది. 12 మాస్టర్స్ ఆల్సో మనకు తెలిసిన వాళ్ళు, ఎవ్రీబడి ఈస్ డూయింగ్ వెల్ నౌ. వాళ్ళు ఈ ప్రోగ్రామ్ చేస్తారంటే ఇంకా బాగుంటుంది. వెరీ గుడ్ సార్. జడ్జెస్ అయితే తరుణ్ మాస్టర్ అండ్ బృందాజన, పర్ఫెక్ట్ జడ్జ్ సార్, ది బెస్ట్ జడ్జ్. I think this show complete because of this too. Because judge, I mean, okay, 12 masters ante already they are all proved and big. Valni judge cheyalante really more big people must be there. So perfect judge, two perfect judges. Thank you, master. ఆయన శ్యామ్ గారు, నేను ఐ మీన్ పిక్చర్ చేసినప్పుడు కూడా బిగ్గా చేస్తారు. సో అలాగే ఇది కూడా వెరీ బిగ్ చేశారు. శ్యామ్ గారికి థ్యాంక్స్. అండ్ నాకు ఇక్కడ ఐ మీన్ నేను తమిళ ఫిలిం డైరెక్ట్ చేస్తున్నాను. సో నేను అంత రాలేదు ఈ 5-6 months ఇక్కడ. సో అప్పుడు నాకు ఫోన్లో ఎవరైనా, నేను ఇక్కడ ఉన్న వాళ్ళు నా ఫ్రెండ్స్ ఎవరైనా చెప్తే, సార్ డి ఈస్ డూయింగ్ వెరీ గుడ్ సార్, దే ఆర్ డూయింగ్ ద బెస్ట్, దే ఆర్ డూయింగ్ దట్ వెరీ గుడ్ జాబ్ అని చెప్తారు. సో థ్యాంక్స్ ఫర్ ఎవ్రీథింగ్. మీకోసమే ఇది చేసింది, యూ హ్యావ్ టు ఎంజాయ్ ఇట్. యూ విల్. బాయ్. థ్యాంక్ యూ. ఇక అసలైన పవర్ వచ్చింది. ఇక ప్రోగ్రామ్ దడదడలాడుతుంది. థ్యాంక్ యూ సో మచ్ సార్. ది సింహాసనం అవేట్స్ ఫర్ యూ. మాస్టర్స్, ఎప్పటి నుంచో మీకు ఇన్స్పిరేషన్ అయినటువంటి ప్రభుదేవ సార్ కనిపిస్తే బాగుండు, మాట్లాడితే బాగుండు అన్నారు. ఒక్క మాట అని చెప్పాలనుకుంటే, ఫస్ట్ ఆయనకు శిరసావందనం చేస్తున్నాను. మాకంతా ఎంతో గర్వకారంగా ఉంది ఆయన ముందు ఇలా జరగడం. నేను కూడా పాల్గొన్నానంటే చాలా సంతోషంగా ఉంది. అందులో కాకుండా యువతరానికి, ఇంకా మీటే వచ్చే యువతరానికి కూడా ఆయన ఈజ్ అ గాడ్ ఫాదర్ టు ద డాన్స్. మన ఇండియాకే టాప్ ఫాస్ట్ డాన్సర్ ప్రభుదేవా, నంబర్ 1 స్ప్రింగ్ మాస్టర్. థ్యాంక్ యూ సార్. He is legend. There is no bad. take your light and talk, master, please. ప్రభుదేవ సార్ ముందు ఇలా ఉంచిన అర్హత కలిగించిన ఆ దేవుడికి మట్టికి నేను జన్మాంతా రుణపడి ఉంటాను. థ్యాంక్ యూ సార్. వరల్డ్ వైడ్ బెస్ట్ డాన్సర్ ఎవరంటే మైకేల్ జాక్సన్ అంటారు. నెక్స్ట్ ప్రతి నోట వినిపించే మాట ప్రభుదేవా సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. వెల్కమ్ సార్. రాకేష్ సార్,
ప్రభుదేవ మాస్టర్ గారికి నా నమస్కారాలు. కళాకారుడికి ఒక గొప్ప వరం, బంగారుని సిలువ చేయొచ్చు, ఈశ్వరుని చేయొచ్చు, అల్లాని చేయొచ్చు, కానీ బంగారమే. ఆ బంగారే ప్రభుదేవ మాస్టర్ గారు. కళామ తల్లి ముద్దు బిడ్డ మీరు. 10 కాలాల పాటు మీరు ఎల్లప్పుడూ 10 మందికి చల్లటి నీడనిచ్చారు. ఆ చెట్టు కింద మేమందరం బ్రతుకుతున్నాం. చాలా సంతోషం. నమస్కారం. వచ్చేసారు మా రారాజు, మా పవ, మా ప్రభుదేవ మాస్టర్. ఇక్కడ ఉన్నటువంటి ప్రభుని చుట్టూ ఒక డివైనిటీ ఉంది. ఆ మనసు, ఫుల్ బాడీ చుట్టూ ఒక డివైనిటీ ఉంది. ఆ డివైనిటీతో తగ్గనట్టు దేవుడు అతని పేరు కూడా పెట్టేశాడు, ప్రభు దేవ. డివైనిటీ ఎవరికి లేదంటే ఇంత పేరు రాదు. పనిలో డివైనిటీ, చేసే ఉద్యోగంలో డివైనిటీ, ఆ డివైనిటీ ఈ రూపంలో తెలుస్తుంది. సో నాట్ ఓన్లీ నౌ, హీ విల్ బీ like this for 100 years. God bless you. Prabhudeva Master, I'm a great fan of him. Not this much, I'm a fan of him. He's not only a dancer, he's a great director now, great actor now. I think he's an all-rounder. No need to tell, he's only a dancer, he's an all-rounder now. I think, welcome Master. We all are so happy. The whole, I think Andhra Pradesh going to rock after seeing you. Thanks for coming. Thanks for making everybody happy. Thank you very much. Thank you very much, sir. We salute you for everything and thanks a lot for your precious time. మీకోసం ఒక చిన్న సింహాసనం వెయిట్ చేస్తుంది సార్. ఈ సింహాసనం ఇక మీరు అన్నట్టుగా కోల్గేట్ మ్యాక్స్ ఫ్రెష్ డి సమరం గెట్ రెడీ అన్నారు కదా, ఫైనలిస్టులు రెడీగా ఉన్నారు సార్. ఒక్కసారి డి చెప్తే నేను కోల్గేట్ మ్యాక్స్ ఫ్రెష్ అంటాను సార్. మీ ఇష్టం సార్, యో విష్. ప్రభుదేవ సార్ ఎలా చెప్తే అదే డి. థ్యాంక్ యూ. సో ఇదండి గత కొద్ది కాలంగా ఎప్పుడెప్పుడా అని ఎంతో ఆశగా ఎదురు చూసినటువంటి తరుణం ఎలా ఉందండి? ఇది కేవలం ఇంట్రడక్షన్ మాత్రమేనండి. మా కోల్గేట్ మ్యాక్స్ ఫ్రెష్ డి ఫైనల్స్ ఇంట్రడక్షన్ మాత్రమే. ఇక అసలైన సమరం ముందుంది. ఇప్పటి వరకు మీరు మా షోలో చూసినటువంటి పర్ఫార్మెన్సెస్ అన్నీ అణువు మాత్రమేనండి. ఇక ఈ సమరం స్టార్ట్ అయ్యాక చూడబోయే పర్ఫార్మెన్సెస్ అన్ని అణుబాంబుల్లో ఉంటాయి. సో ఆ సమరం చూడడానికి సంసిద్ధంగా ఉండండి. సో దేవదేవ ప్రభుదేవకి మరొకసారి పవర్ఫుల్ గా కోల్గేట్ మ్యాక్స్ ఫ్రెష్ డి, అందరూ కలిసి కోల్గేట్ మ్యాక్స్ ఫ్రెష్ డి దొమ్మ దులిపేందుకు రెడీ. ఎంటైర్ టీమ్ తరపున థ్యాంక్ యూ సో మచ్ అండ్ టేక్ కేర్. మళ్ళీ ఫైనల్ కాంపిటీషన్ లో మీట్ అవుదాం. మళ్ళీ కలుసుకునేంత వరకు కోల్గేట్ మ్యాక్స్ ఫ్రెష్ డి తరపున గుడ్ బై.